నా పేరు రవి, నేను ఒక పేపర్ బాయ్. కాళ్లకు చక్రం కట్టుకొని చేతిల పేపర్ పట్టుకొని గల్లీ గల్లీకొస్తాడో ఈ పేపర్ బాయ్. చీకటి తెరలను తెంచుకొని సూర్యున్నిద్దర లేపుకొని ఇల్లిల్లు తిరిగేస్తాడో ఈ పేపర్ బాయ్. పొగ మంచుల్లో వాకిట బాలే వేకువ కిరణం వీడేనో, జడివానల్లో కొడుకుల మాటను గ్లోబును తెస్తాడు. వేసవి కాలం వసంత ఋతువై ముంగిట్లోనే పూస్తాడు. తాజా పువ్వుల్లాంటి వార్తలు బొకేగా అందిస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ వేయడం మానేమని? మళ్ళీ ఈ పేపర్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు. ఏమైందన్నా? నువ్వన్నా చెప్పు యాదగిరన్నా. పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. ఏదో ఒక కంప్యూటర్ ఆఫీసులో పనిచేస్తున్నాడని అబద్ధం చెప్తే అయినా ఆడి పెళ్ళి అవుద్ది. పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకుల్. వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి కట్టాడు అంకుల్. ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు. పేపర్ వేస్తున్న నీకు మందు కొన్నాడు, మందులు కూడా కొన్నాడు. అంకుల్, ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్. ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు. ఉద్యోగాల జాడై పెళ్లి పందిరి వీడై అల్లేస్తుంటాడో ఈ పండగ బోనాంజాలై. సంతోషంలో తోడై సరదా గ్రీటింగ్ కార్డై పేపర్ నే రాకెట్ చేసి విసిరేస్తాడో. నేడే విడుదల చూపించి మండే ధరలను కళ్ళకు కడతాడో. నాలుగు దిక్కులలో ముంచి వింతలు విశేషాలెన్నో చెంతకు తెస్తాడో. ఎక్సర్సైజ్ అక్కర్లేని హెర్క్యూలస్ వీడేనోయ్. అడ్రస్లెన్నో చూపే గల్లీ గూగుల్ మ్యాపే హల్లో అంటూ మోగే బెల్లే వీడేనోయ్. టైముకి పేపరు తీసుకు వస్తున్నా వార్తల్లో వీడు ఏనాడు రాడోయ్. ఎన్నో మలుపుల దారులలో జీతానికి జిందగి గడిపే రోగో పేపర్ బాయ్. పేపర్ బాయ్, everybody say ఓయ్ 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 పేపర్ బాయ్. మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని? అది డిబు ట్యాంకర్ వెళ్ళిపోతుందంట. వచ్చేంత వరకు కావచ్చు కదా. ఈ నెల నా ఆటో మీద సంపాదన 3000. ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకుని తగ్గిపోతున్నారే. మీకంటే వంట చేసే నేనే నయ్యన్రా, మీకన్నా 2000 ఎక్కువ సంపాదించాను. కరెక్టేనే. ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది. నీళ్లు కూడా పట్టుకునేవరా సచ్చినోళ్ళారా. వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం. వీళ్ళ దుంప తెగ. ఓకే ఓకే
ఎల్రా నిన్నరా పరిగెట్టమంటే తలుపుతూ నిల్చున్నాను రా ఎల్రా మరి లాస్ట్ బాల్కి సింగిల్ ఎవరిది మాడరా? చెత్తనా ఎలా ఆడుకో నువ్వు ఒక్కడే ఆడుకో మా బ్యాటింగ్ రా ఈ గాడి మమ్మల్ని ఎందుకు పిలవడం? ఓ గాడ్ ఈ ముసలి నిజంగానే పతివ్రత అయితే ఆ రవి గారు నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా. నీ తలపండు పగల నన్ను ఇస్తావెందుకురా మీ ఆటలో? అబ్బా రే రవి హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంట్రా. యా ఒసే ముసలి నువ్వు నిజంగానే నిప్పే. ఇది నా పాత చెప్పు చచ్చినోడా. ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో, దగ్గరైంది అక్షరాల్లో. నాలాంటి భావాలే ఉన్నాయి. ఎవరై ఉంటారు? ధారణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి. 4 ఏళ్ల తర్వాత ఈ రోజు ఇతరాన్ని చూడబోతున్నాను. ఏం బాబు ఈ టైంలో వచ్చావు? పేపర్ బిల్ కోసం. నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి. సారీ. హ్మ్. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా. నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరయ్య నీ చిత్ర. మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు. పో. తూదీనే అమ్మ జీవితం. పళ్ళు లేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా నువ్వు చెప్పింది కరెక్టే. నానిత రోయ్ వాడి ధరణి కంటే ముందు నానితని చూసి వచ్చా. ఈ గ్లాస్ పట్టుకోవాలి. వారిని ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే. అనిత ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. తూని అయ్యా సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయనా నిజా. ఛ!